జగత్తులో ఎన్నో అర్థం కానివి సంభవిస్తూ ఉంటాయి. అవి మానవుల ఊహకు అందవు. అకస్మాత్తుగా ఒకనాడు భూకంపం వస్తుంది. అది మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఆ సమయంలో ఎవరినూ దోషిగా భావించకూడదు. అది దైవాధీనంగా భావించి మన ప్రారబ్ధంగా స్వీకరించవలసిందే. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఇది విధి నిర్ణయం. అందుకే మాత కైకేయి లాంటి స్నేహమయ్యి పుణ్యశీలి అయిన స్త్రీకి ఈ బుద్ధి కలిగింది. ఒకవేళ ఇదే విధంటే ఆ విధినే ఎదిరించి నిలబడతాం. వీర పురుషులకు పరీక్షలు ఇలాంటి ఆపత్కాలంలోనే సంభవిస్తాయి. ఆపత్కాలంలో కేవలం వీరత్వానికే పరీక్షలు జరగవు. మనుషుల ధర్మానికి కూడా పరీక్షలు జరుగుతాయి. అప్పుడు రామచంద్రుడు పితృవాక్య పరిపాలనకై వనవాసం చేయ సంకల్పించాడు. పతివ్రత సీత కూడా తన పతికి తోడుగా ఉండేందుకు రాముని వెంట వనవాసానికి సిద్ధమైంది. లక్ష్మణుడు కూడా శ్రీరాముని విడిచి అయోధ్యలో ఉండటానికి ఇష్టపడలేదు. అంతట వారు మునివేషధారులై రాజప్రసాదాన్ని వదిలి అడవులకు వెళ్ళారు. పితృపరమేశ్వర, మమ్మ ఆశీర్వదించి వీడ్కోలివ్వండి. ఆశీర్వదించి అర్హత కూడా లేదు ఈ దశరథుడికి. ఇలాంటి తండ్రి ఏ కాలంలోనూ పుట్టలేదు, ఇక పుట్టడు. తమరు దుఃఖించకండి పితాశ్రీ. మీలాంటి ఆదర్శవంతుడైన రాజు, ధర్మాత్ముడైన తండ్రిని తలుచుకుని మేం గర్వపడుతున్నాం. వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీ చరణాల సన్నిధిలో. మా మాతృశ్రీ దేవి కౌసల్య మా ఎడబాటును సహించలేక విలవిలలాడుతున్నారు. వారికి ధైర్యం చెప్పండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. వారిపై దయచూపి ఆదరించండి. పదండి. రాముడు, నా రాముడు, రాముడు వెళ్తున్నాడు. రాము నాపండి, రాము నాపండి, రామా రామా, రాముడు నాపండి, రాముడు నాపండి. రాముడు నాపండి, 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 రామా 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 రామా. మహారాజా, ధైర్యం వహించండి. ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? రామా మహారాజా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. చండాలని, ఈనాడు ఈ క్షణమే మేము నిన్ను తిరస్కరిస్తున్నాం. మేమందరి ముందు ప్రకటిస్తున్నాం. వివాహ సమయంలో మేం పవిత్ర అగ్ని సాక్షిగా పలికిన వచనాలు ఇప్పుడు సమాప్తమయ్యాయి. ఈ క్షణం నుంచి ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈనాటి నుంచి విధవా అనుకో, విధవా.
శ్రీరాముడు అయోధ్యను వదిలి వచ్చాక తన మిత్రుడు నిషాదరాజుతో కలిసి నావ మీద గంగానదిని దాటి తరువాత ప్రయాగలో భరద్వాజ మహర్షిని దర్శించాడు. వేం చేయండి రామా. శ్రీరాముని మిత్రులు వారితో సమానంగా ఆసీనులు కండి. అయ్యో ఆ తదుపరి వద్దు గురువర్య. యమునా నదిని దాటబో సమయాన తన మిత్రుడైన నిషాదరాజుని వదిలేశాడు. తరువాత చిత్రకూటం వైపు పయనమై వెళ్ళాడు. శ్రీరాముని యొక్క ఎడబాటుతో అతని పితృదేవులు మహారాజు దశరథులు పుత్ర వియోగి అయి ప్రాణత్యాగం చేశారు. రామా 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 రామా. కౌసల్య కౌసల్య కౌసల్య, మహారాజా 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 మీరు- ఏమైంది మహారాజా? మీరు ఎక్కడున్నారు దేవి? ఎక్కడున్నారు? కౌసల్య, మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి. మీరు మాకు గోచరించడం లేదు. మహారాజా మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి కౌసల్య. మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా. మా అంతిమ సమయం ఆసన్నమైనది కౌసల్య. ఎక్కడో విన్నాం మరణించబోయే వ్యక్తికి ఏమీ గోచరించదని. ఇలాంటి అపశకర వచనాలు వచించకండి స్వామి. ధైర్యం వహించండి స్వామి. సుమంతులు వారు ఏమన్నారు? తమరీ విధంగా దుఃఖిస్తుంటే దీనివల్ల రామునికి దుఃఖం కలుగుతుందని గురుదేవులు వచించింది వాస్తవం. రాజైన వాడు దుఃఖించకూడదు స్వామి, దుఃఖించకూడదు. దుఃఖించకూడదు వాస్తవమే. మరి తన సర్వస్వం కోల్పోయిన ఒక రాజు మరణించక ఏం చేయగలడు? మీరు ధైర్యం వహిస్తేనే మేమందరం జీవించగలం. మేము మాత్రం జీవించలేము సుమిత్ర. అలాంటి అమంగళ వాక్యాలు మీ నోటితో వచించకండి స్వామి, వచించకండి. కర్మఫలాన్ని ఎవరు ఎదిరించగలరు రాణి? ఎవరు ఎలాంటి కర్మలు చేసుకుంటారో వారు దాని ఫలాన్ని అనుభవించే తీరాలి. అతను ఎంత పెద్ద సామ్రాట్ అయినా సరే అతని శక్తి, అతని సమస్త సైన్య బలం కర్మఫలాన్ని అనుభవించకుండా అతన్ని అడ్డుకోలేదు. అదే కదా విధిలీల. కర్మ అన్నిటికంటే శక్తివంతమైంది. దాని ముందు అందరూ శిరస్సు వంచవలసిందే. అవును, అంధుడైన ఆ ముని మాకు ఇచ్చిన శాపం యథార్థమే. నువ్వు ఒక బాణంతో 3 హత్యలు చేశావు. మా పుత్రుడు మరణించాడు. భగవంతుడా, మా పత్ని మరణించింది. శ్రవణ కుమారా, శ్రవణ్ శ్రవణ్ వస్తున్నాను. ఇక నేను మాత్రం జీవించి ఏం చేస్తాను? నేను మరణిస్తాను. కానీ దశరథ, నేను నీకు శాపం ఇస్తున్నాను. పితృవియోగంతో తల్లడిల్లుతున్న ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది. ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి నేను మరణిస్తున్నానో అలాగే నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు. నా వలే పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. నా వలే పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు.
అటు చూడండి, ఆ ముని మమ్మ శపిస్తున్నారు, మమ్మ శపిస్తున్నారు. ఏ విధంగా పుత్ర వియోగంతో మేము తప్పించి తప్పించి మరణిస్తున్నామో నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు. తప్పించి తప్పించి మరణిస్తావు. తప్పించి తప్పించి మరణిస్తావు. స్వామి 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 ఏదైనా మాట్లాడండి. రామా,